రైట్. ది చినార్ లీవ్స్. ఈ చినార్ లీవ్స్ అనే పేరుతో ఇందిరాగాంధీకి, ఆ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఎంఎల్ ఫోతేదార్ రాసిన పుస్తకం ఇవాళ భారత రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో ఇంత అంతర్గతంగా లేపుతున్న దుమారం అంతంత కాదు. ఇప్పటికే రాహుల్ గాంధీ పటుత్వం మీద, ఆయన రాజకీయ అవగాహన మీద, భవిష్యత్తులో పార్టీకి నాయకత్వం వహించగలడా లేదా అనే సందేహాలతో రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఫోతేదార్ రిలీజ్ చేసిన తన ఆత్మకథ పేరుతో రాసిన పుస్తకం పెద్ద దుమారాన్ని లేపుతోంది. ఇందిరాగాంధీ చనిపోవడానికి 2 రోజుల ముందే తనతో చెప్పారని, ఆమె అప్పుడే ప్రియాంక గాంధీయే దేశానికి, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నేత అని చెప్పారని రాసిన వాక్యాలు కానీ, అప్పుడు ఆ విషయాన్ని నేను ఆమె చనిపోయిన తర్వాత సోనియా గాంధీతో పంచుకున్నప్పుడు, రాజీవ్ గాంధీతో పంచుకున్నప్పుడు వారు వ్యక్తం చేసిన హావభావాలు కానీ చాలా గమ్మత్తుగా అనిపించేవి. సోనియా గాంధీ జీర్ణించుకోలేకపోయారు ఆ వాక్యాల్ని. అలాగే రాజీవ్ గాంధీ మాత్రం నిజమా అమ్మ అలా అన్నారా అని ఆశ్చర్యపోయారు నవ్వుతూ అని చెప్పి ఫోతేదార్ చెప్పిన మాటలు ప్రస్తుతం భారత కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని చెప్పకనే చెబుతోందా అనేదే ఇవాళ జరుగుతున్న చర్చ. దీని మీద మనతో చర్చలో పాల్గొనడానికి కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు, అలాగే రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ఇక శ్రీనివాసరావు గారు సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు గారు ఢిల్లీ నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా దయాకర్ గారు, పుస్తకం రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకు లీకులు అనుకున్నాం, లీకులు కావవి. ఆయన ఖచ్చితంగా చాలా స్ట్రైట్గా రాశారు. అంటే మొత్తం నేను చదివి వినిపించడానికి సాధ్యం కాదు, కానీ కొన్ని సెంటెన్సెస్ చదివి వినిపించాను. ఎందుకంటే బుక్ ఇంకా హైదరాబాద్కి రాలేదు, నేను అక్కడి నుంచి కొన్ని ఇవి తెప్పించుకున్నాను. ఫోతేదార్జీ, షీ సెడ్, ఐ మే నాట్ లివ్ లాంగ్ బట్ యూ మస్ట్ వాచ్ ఓవర్ హర్ ప్రియాంక యాజ్ షీ గ్రోస్. I said, do you think I will live that long? Yes, she replied in a voice full of assurance and certainty. You will live to see her grow and shine on the national horizon. People will see me in her. Please note this point. People will see me in her and remember me when they see her. She will shine and the next century will be hers. 21వ సెంచరీ ప్రియాంక గాంధీదే అని అప్పుడే చెప్పారనేది. Then people will forget me. She had thus shared with me how clearly she foresaw the glorious future of Priyanka. ఆమె రాహుల్ గాంధీ గ్లోరియస్ ఫ్యూచర్ని చూడలే. ప్రియాంక అప్పటికే ఇద్దరు పుట్టారు, అప్పటికే ఇద్దరు పెరుగుతున్నారు. అప్పుడే ఆమె చెప్పారంటే ఆమె భావన అలా ఉండింది. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన వాక్యాలు సోనియా గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారు, రాజీవ్ గాంధీ మాత్రం అప్పుడే స్వాగతించారు. కాకపోతే ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఫలితం లేదు. సో ఇప్పుడు మొత్తంగా దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా ఫీల్ అవుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇలాంటి విమర్శల మీద మాట్లాడకండి, దట్ ఈస్ నాట్ ఒక రకమైన క్రిటిక్. అది తను అంతర్గత అంశాలని ఇంత బహిరంగంగా రాయాల్సిన దానికి ఆత్మకథల్లో అట్లాంటివి రాసుకునే తను కాంగ్రెస్ను లక్ష్యంగా చేసి ఒక పెసిమిస్టిక్ మోడ్లో రాసిన కథనం అది. తర్వాత దాన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఆయనే రాశాడా, ఎవరైనా రాయించుండొచ్చా చెప్పలేం. కొన్ని శక్తులు దాని వెనక అంతర్గత శక్తులు, మేబీ రాహుల్ గాంధీని జీర్ణించుకోలేని శక్తులు. నేను ఆర్ఎస్ఎస్ అన్నాను, కానీ ఆర్ఎస్ఎస్ పోతేదారితో ఎలా రాపిస్తుందండి? మరి కాంగ్రెస్ ఉండని భారతదేశాన్ని కోరుకుంటున్న కొంతమంది నాయకులు ఎవరైనా ఇది రాయించి ఉండవచ్చు. ఎందుకంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ స్టాంపుల్ని ఎత్తేసిండ్రు. మహాత్మా గాంధీని కేవలం స్వచ్ఛ భారత్ పేరు మీద దాని పేరు ల్యాబరేటరీలకు, బాత్రూంలకు అతికిచ్చిండ్రు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఒక ఇనుప విగ్రహం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుండ్రు. మా నాయకులందరినీ తీసుకొని ఉన్న నాయకుల మీద బురద జల్లే ప్రక్రియ కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు చేస్తున్న పరిస్థితుల్లో వచ్చిన ఇలాంటి వివాదాస్పద వాటి మీద అసలు ఏఐసిసి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నప్పటికీ కూడా మేము మాట్లాడకపోతే కొంతమంది మరింత బురద జల్లే ప్రయత్నం చేస్తారు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ తీవ్రంగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నుంచి మీ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఈ పుస్తకం మీద ఎవరు మాట్లాడొద్దని? ఇప్పుడు అది మీరు అన్నారు, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఇద్దరికి 2 అంశాలకు సంబంధించి వివాదాస్పదంగా ఉన్నప్పుడు మాట్లాడితే, వివాదాస్పద అంశం మీద మాట్లాడితే అది వివాదంగానే కొనసాగుతుంది నాకు తెలిసి. అయితే రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు మాలాంటి కార్యకర్తలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే కుట్రలో భాగంగా కొంతమంది చేస్తున్నప్పుడు జయంతి నటరాజన్ పోతుంది, అన్ని రోజులు పవర్ ఎంజాయ్ చేస్తుంది, ఆడికెళ్ళి పోగానే రాహుల్ గాంధీ దయ్యమనిపిస్తుంది, ఆమెకు సోనియా గాంధీ దయ్యమనిపిస్తుంది, చేసిన తప్పులన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ పోతేదార్ అనే ఒక ఈ ఎవరైతే ఈ ఉన్నాడో ఆయన మీద కామెంట్ చేయడం కూడా నాకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే తను ఒక
ఒక సాడిస్టిక్ మూడ్లో రాసింది అది. పార్టీకి బెనిఫిట్ చేసేది ఏం కాదు, పైగా తను లక్ష్యం వేరే ఉన్నది. అంటే రాహుల్కు ప్రియాంకకు మధ్యన వైరాన్ని పెంచడం ద్వారా ఉన్న నాయకత్వంలో కొంత చీలికలు చేసే కుట్రకు చేసినట్టు తప్పితే ఎస్ ఒక పాజిటివ్ అంశం చూద్దాం. తనలో తన మనవరాలను చూసుకుందని మనం ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ అట్లా అనుకుంటే తను అంటున్న తర్వాత చేసిన వ్యాఖ్యానాలేమో తీవ్రంగా ఉంటాయి. రాహుల్ గాంధీని తన మనవరాలిలో తనను చూసుకుంది అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు చూసుకుంటారు. అయితే ఆమె ఇంకో మాట ఏముంది, షీ విల్ షైన్ అండ్ నెక్స్ట్ సెంచరీ విల్ బి ప్రియాంకాస్. అంటే ఆమె ముందుగానే వచ్చే సెంచరీ రాజకీయాలన్నీ ప్రియాంకనే అని చెప్పింది అని అంటే ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్న నాయకుల్లో ఇందిరాగాంధీ ప్రథమ వరుసలో ఉంటారు. అమ్మ అనే పదం ఇందిరాగాంధీ నుంచి వచ్చింది, అన్న అనే పదం ఎన్టీఆర్ నుంచి వచ్చింది కదా. సో ఈ పరిస్థితుల్లో ఇందిరాగాంధీయే స్వయంగా ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చేంత వరకు ప్రజలు నన్ను గుర్తుపెట్టుకుంటారు, ఆమె వచ్చిన తర్వాత నన్ను మర్చిపోతారు అన్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు 45 సంవత్సరాల ఉన్న రాహుల్ గాంధీ గారి రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడో ప్రియాంక గాంధీ కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కదా. 21వ శతాబ్దంలోనే ప్రియాంక గాంధీ కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు వచ్చే నష్టం ఏంటంటే అంటున్నారు. రైట్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక వివాదాస్పదమైన అంశంగా మారుస్తోంది. అసలు ఇది వివాదంగా ఎందుకు మారాలి? వివాదంగా మారాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది ఫీల్ అవుతున్నది రాహుల్ గాంధీ అనుకున్నంత ఫిట్గా లేడు పాలిటిక్స్కి, ఈ పార్టీకే ఆయన రాడు తేలలేకపోయాడు, తేలే అవకాశం కూడా లేదని చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు ఈ పుస్తకంలో రాసిన అంశాలను ప్రియాంక కూడా ఫ్యామిలీ మెంబరే అనుకోకుండా ఇదేదో రాయించారు ఎవరో, ఇదేదో వివాదాస్పదమైన అంశము, దీని మీద ఎవరు మాట్లాడకూడదని మాకు ఆదేశాలు ఉన్నాయి అని అనడాన్ని మనం ఎలా చూడొచ్చు? శ్రీనివాసరావు గారు, నా అభిప్రాయం ఇందిరాగాంధీ జ్యోతిష్కురాలు కాదు, ఈ పుస్తకం కాలజ్ఞానం కాదు. అవును, వాళ్ళ కొంతమంది అభిప్రాయం అది. వాళ్ళ కాంగ్రెస్ అంతఃపుర ఇందిరాగాంధీ మీరు అన్నది కరెక్టే, ఇందిరాగాంధీ జ్యోతిష్యురాలు కాదు, ఈ పుస్తకం కాలజ్ఞానము కాదు, కానీ పార్టీ వారి కుటుంబ పార్టీ అని వారు చెప్పకనే చెప్పారు అప్పుడే. అది గమనించాల్సిన అంశం. అది కరెక్ట్, ఇప్పుడు నడుస్తుంది అదే తీరు. కానీ వాళ్ళ పార్టీలో ఎవరు రాజకీయాల్లోకి వస్తారు, ఎవరు నాయకులు అవుతారు, ఎవరిని ఎవరు అంగీకరిస్తారు అంత వాళ్ళ అంతర్గత వ్యవహారం. దాన్ని దేశం మీద రుద్దాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ సమర్థుడా లేకపోతే ప్రియాంక గాంధీ సమర్థురాలా, అది వాళ్ళు తెలుసుకోవాలి. మన ప్రజలకు సంబంధించినంత వరకు, దేశానికి సంబంధించినంత వరకు వాళ్ళు అనుసరించే విధానాలు ఏంటి, అవి ప్రజలకు ఉపయోగం లేదా, నష్టం చేస్తాయా, లాభం చేస్తాయా, ఇది ముఖ్యం. ఈ పుస్తకంలో మీరు కొన్ని చదివి వినిపించారు, నేను కూడా కొన్ని చూశాను చాప్టర్లు అక్కడ ఇక్కడ. ఎక్కడ ప్రజలకు సంబంధించిన పాలసీలు పెద్దగా ఏమి మెన్షన్ లేదు. వాళ్ళ అంతర్గత వ్యవహారాలు, ఎవరేమన్నది, ఎవరు భుజం కాసింది, ఎవరు లాబీ, ఎవరు కోటరీ, ఇవన్నీ ఉన్నాయి. అవి చదవటానికి ఆసక్తిగానే ఉంటాయి, కానీ ప్రజలకు సంబంధించి ఉపయోగం ఏమిటి అన్నది ప్రశ్న నాకు ఎదురైంది అది చూసిన తర్వాత. అందుకని దానికి కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు అన్నట్టు అది మౌనంగా ఉంటారా లేకపోతే మాట్లాడతారా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అలాగే నాయకులు ఎన్నుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకు ఉంది. ఇతర పార్టీలు దాని మీద కామెంట్ చేయడం కూడా సరైనటువంటిది కాదు. మాకు దాని మీద పెద్ద ఆసక్తి కూడా లేదు. రైట్ శ్రీనివాసరావు గారు, ఇక లోక్సత్తా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇక్కడ. ఇంకో శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఆత్మకథల మీద చర్చలు జరగడం ఏమి కొత్త కాదు. ఆత్మకథల పేరుతో వచ్చిన పుస్తకాలు కానీ లేకపోతే రచనలు కానీ కొన్ని పార్టీలను, కొన్ని జీవితాలను, దేశ రాజకీయాలను తలకిందులు చేసిన ఆత్మకథలు కూడా ఉన్నాయి. ఆత్మకథ రాసినంత మాత్రం ఆయన ఏదో శాడిస్టేనో లేకపోతే అతనికి అధికారమే లేదనో ఇలాగా మాట్లాడుకోవడం అనేది మరి అది ఏ రకమైన ఇదో. ఒకవేళ ఎవరో రచయితకి మసిపూసారని అవార్డులు ఇచ్చేస్తున్నారు కదా, మరి ఒక రచయితని తను ఆత్మకథ రాస్తే శాడిస్ట్ అని అన్న ఏ రకమైన కల్చర్ మరి నాకు తెలియదు. దయాకర్ గారు మరి అంటే పూర్తిగా వారికి కూడా ఏ మేరకు సమాచారం ఉంది మనకు తెలియదు, కానీ అంటే ఎంఎల్ ఫతేదారు కాంగ్రెస్కి చాలా చాలా కుటుంబ సభ్యుడు, మనందరికీ తెలిసిన విషయం. కీలకమైన ఇందిరాగాంధీ ఉన్న దశలోనే అత్యంత కీలకంగా వ్యవహరించిన 5-6 ఒకటిగా ఉండేవాడు. మన దగ్గర ఉన్న ఎం సత్యనారాయణ గారు, వెంకటస్వామి గారు లాంటి వాళ్ళే ఇందిరాగాంధీ అపాయింట్మెంట్ కావాలంటే ఫతేదారికి ఫోన్ చేసి అడిగేవాళ్ళు. ప్రసాద్ సీనియర్స్ చాలా మంది ఒక కోర్ టీమ్ థింక్ ట్యాంక్ పనిచేసిన గ్రూప్లో అతను. కాబట్టి అతనికి ఖచ్చితంగా ఇందిరాగాంధీతో చాలా అత్యంత సాన్నిహిత్యం ఉండొచ్చు, కుటుంబ వ్యవహారాలు కూడా మాట్లాడుకుని ఉండొచ్చు. సరే, ఈ ఆత్మకథలు రాయటంలో మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెర్షన్లో రాస్తారు. ఒక దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు వాళ్ళ భావాలు అనేక సందర్భాల్లో ఎక్స్ప్రెస్ చేయలేని భావాలు ఏమైనా ఉంటే అవి జీవితం చరమాంకంలో
వాటిని ఆత్మకథలుగా రాసుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని కాంట్రవర్సీలు అవుతుంటాయి, కొన్ని ముందే లీకులు ఇస్తారు, పుస్తకం హైలైట్ కావడానికి కావచ్చు. అందుకే మీరు పెట్టిన క్యాప్షన్లోనే 2 ఉన్నాయి, ఇది అంతర్గత వ్యవహారమా వ్యూహమా అని చెప్పి. ఇప్పుడు దీనిలో సరే రాహుల్ గాంధీకి ఒకటి ఇందిరాగాంధీ గారి కామెంట్స్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ ఒక మహిళగా, ఒక ఎంపవర్డ్ ఉమెన్గా ఖచ్చితంగా ఆ రోజుల్లో సరే మంచి చెడు రాజకీయం పక్కన పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందిరాగాంధీ గారు అన్న కామెంట్స్ ఒకవేళ నిజమే అయ్యి ఉంటే వారితో అనకపోతే ఆయన రాశాడని అనుకుందా, కామెంట్స్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని మీరే అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాతావరణానికి అవి సింక్ అవుతున్నాయి. దయచేసి మీరు అది గమనించండి. నేను అదే వస్తాను. ఒక గొప్ప సక్సెస్ఫుల్ రాజకీయ నాయకురాలు ఉన్న మహిళ సహజంగా బయట మహిళల్ని ఆదరించలేకపోవచ్చు, కానీ కుటుంబంలో ఇంకొక మనవరాలు ఆ ఆప్యాయతతో డెఫినెట్గా షైన్ చూసి ఉండొచ్చు, అనిపించి ఉండొచ్చు. అంతవరకు దాన్ని పరిమితం చేసుకోవడం మంచిది. అయితే ఇవాళ కాంగ్రెస్లో నిజంగా ప్రియాంక నాయకత్వం అవసరమవుతున్న సంగతి వాళ్ళు కూడా గుర్తిస్తుండొచ్చు. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా విమర్శలు, సరే అవినీతి ఇలాంటి గొడవలు ఏమి లేకపోయినా కొన్ని ప్రయత్నం, నేను వ్యక్తిగతంగా నేను చెప్పగలిగింది ఏంటంటే కొన్ని ప్రయత్నాలు పార్టీని డెమోక్రటిక్ ఆయన వచ్చింది వారసత్వం నుంచి అయినా కూడా డెమోక్రటిక్ నడపడానికి కొన్ని ప్రయత్నాలు, ఇంటర్ ఎలక్షన్స్, కింద నుంచి నిర్మాణం, కొన్ని వెస్టర్న్ మోడల్స్, అంటే భారతదేశానికే కొత్త, కాంగ్రెస్ పార్టీలో మరీ కొత్త, అలాంటివి వింతగా ఉంటాయి. వారసత్వంగా వచ్చిన కుటుంబం నుంచి నడుస్తున్న పార్టీల్లో నాయకత్వం రాష్ట్రాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కుటుంబాల చేతుల్లో ఉన్న పార్టీని కొంత ఇంకోలాగా నడపాలని ప్రయత్నం చేయడంలో కూడా ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. సరే అతను 10 ఏళ్ల కాలాన్ని చాలా ఒక రకంగా నా దృష్టిలో అయితే ఆయనకి ప్రధానిగా వాళ్ళ పార్టీ నాయకుడి నుండి ఈయన పక్క నుండి దేశం అంతా తిరిగి విస్తృతంగా అవగాహన చేసుకొని ముందుకు వచ్చి ఉండాల్సింది. అంత అవకాశాన్ని ఒక రోజులోనే ప్రధాని అయ్యారు. సరే అది వేరు, ఈయన ఆయన వయసు రీత్యా తక్కువ అనుకొని ఆగినప్పటికీ, ఏ కారణంగా ఆగినా కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో మాత్రం విఫలమయ్యాడని సంగతి మనకు అర్థం. అంటే ప్రభావం లేని నాయకుడిగా ముద్రపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో మరి ఫతేదారు వాళ్ళ నుంచి విడిపోయి ఉంటే అది వాస్తవంగా యాజ్ ఇట్ ఈజ్గా అనుకోవాలా, లేదు ఇవాళ కాంగ్రెస్ అంతర్కుటుంబంగా ఆయన ఉండుంటే డెఫినెట్గా దీన్ని కొంత ప్రమోట్ చేయడానికి రఘునందన్ గారు ఎవరో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు, కాంగ్రెస్ ఇక భవిష్యత్తులో ఇక్కడ ఉండకూడదు, అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని భావిస్తున్న వ్యక్తులు, పరోక్షంగా ఆర్ఎస్ఎస్ అనే పదం కూడా వాడాడు దయాకర్ గారు. సో ఇలాంటి వ్యక్తులు ఫోతేదార్తో రాయించారు అని, శాడిస్ట్ అనే పదం కూడా వాడారు. సరే, ఫోతేదార్ గారు శాడిస్టా, ఫోతేదార్ గారు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగపడినాడా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర చెప్తుంది. ఆయన ఎవరెవరు ప్రధానమంత్రులకు ఏ రకంగా దగ్గరుండి సేవలు అందించినారు, ఆ కుటుంబానికి ఎంత దగ్గర ఉన్నారు, ఎలాంటి సేవలు అందించారు, అవన్నీ జనాలకు తెలిసినటువంటి అంశాలు. సో సర్టన్లీ ఇక్కడ ప్రియాంక గాంధీ గారు తనకి ప్రింట్లా కనబడుతుందనో, లేదా జనం ఇందిరాగాంధీ తర్వాత ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీని చూసుకుంటారో అనేంత సెంటెన్స్ వరకు ఇందిరాగాంధీ గారు ఊహించుంటారు అని అంటే మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె కొంచెం విజన్ ఉన్నటువంటి లీడర్ అయి ఉంటుంది. ఆ ఆలోచన విధానంలో ఆ బాడీ లాంగ్వేజ్ని చూసినప్పుడు నా తర్వాత అంత యాక్టివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి వ్యక్తి ప్రియాంక అని తనకు ఒక అభిప్రాయం వస్తే వచ్చి ఉంటుంది. మేబీ అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది అనేది ఆమె ఆ రోజు అనుకుని ఉంటుంది మేబీ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొత్తగానే రాసిన పుస్తకంలో కొత్తగా చెప్పింది ఏముంది రాహుల్ గాంధీ గారి గురించి? గత 10 ఏళ్ల నుంచి అందరు మాట్లాడుతున్న మాటలే ఏదో ఒక సందర్భంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అన్న మాటలే మళ్ళీ ఫోతేదార్ గారు అన్నారు. ఇప్పుడు అక్కడ ఆయన విఫలమవుతున్న నేత, విఫలమైన నేత, ఆయన నాయకత్వం పనికిరాదు. అది పోయిన ఎన్నికల కంటే ముందు కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముంగట ధర్నా చేసినారు, ప్రియాంక గాంధీ గారు రావాలని, ప్రియాంక గాంధీ గారు పోటీ చేయాలని. చాలా ధర్నాలు, గొడవలు కూడా జరిగినట్టు మనం అంతా చూసిన విషయాలే కదా వెంకటకృష్ణ గారు. అంటే అట్లీస్ట్ ఆమె బాడీ లాంగ్వేజ్, ప్రియాంక గాంధీ గారి బాడీ లాంగ్వేజ్ చూస్తేనన్నా కనీసం ఇందిరమ్మ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయిక ఓట్లు ఏవైతే ఉండేనో వెనకటి నుంచి పల్లెటూర్లలో ఇందిరాగాంధీ గారు వచ్చినట్టు కనబడతారు అన్నటువంటి ఉద్దేశం కొద్దీ కొంత పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి తను ఉపయోగపడుతుందని కొంత ఆశపడింది. కాంగ్రెస్ శ్రేణులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఎందుకో సోనియా గాంధీ గారు మొదటి నుంచి కూడా రిలక్టెంట్ ఉన్నట్టు, ప్రియాంక గాంధీ గారిని రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడు పోయినా అమేథీ లేదంటే రాహుల్ గాంధీ గారి నియోజకవర్గాలు అంతవరకే కదా పరిమితం అవుతుంది. ఆమెను ఎప్పుడు బయటకు కూడా రాణిస్తున్నట్టు కనబడతలేదు. ఆ రోజు ఆమె ఆయనతో చెప్పిందా చెప్పలేదా అనే దానికి సాక్ష్యం ఇద్దరే సార్. ఇందిరాగాంధీ, ఫోతేదార్ ఇద్దరు కూర్చొని మాట్లాడిన దాంట్లో మూడో వ్యక్తి ఎవరు లేరు సార్ అక్కడ. సరే, రాజీవ్ గాంధీ స్వాగతించినారన్నారు, ఆయన కూడా లేరు ఇప్పుడు ఇక్కడ అది చర్చించుకోవడానికి. ఉన్నది ఒకరు సోనియా గాంధీ గారు.
వారి నుంచి అయితే అధికారికంగా ఎలాంటి ఖండన వచ్చినట్లు లేదు. మేబీ ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఇంకొక కుటుంబ వారసుడు పోటీకి సిద్ధమైతే రానివ్వండి, నష్టమేముంటుంది. అసలు ప్రజలు ఓట్లేస్తే డెఫినెట్గా మనం వెళ్ళాల్సిందే. కాకపోతే ఒకటైతే పల్లెటూళ్ళల్లో జనరల్గా ఇక్కడక్కడ చౌరస్తాల్లో వింటుంటే ఇందిరాగాంధీ లాగానే ఉంది, అచ్చు ఇందిరాగాంధీ పోలికలు అని వింటున్నటువంటి ఒక టాక్ అయితే ఉంది వెంకటకృష్ణ గారు. అంతవరకు వెదర్ ఆమె రాజకీయాల్లోకి వస్తుందా, ఆమెకు రాజకీయాల్లో వంటపడతాయా, లేదా ఆమె కూడా రాహుల్ గాంధీ గారు లాగానే విఫలమవుతారా, అది ఆమె నిజంగా ఫీల్డ్లోకి వస్తే తెలుస్తుంది అప్పుడు. కానీ అంచనాకు మటుకు బాడీ లాంగ్వేజ్ని చూసి ఇందిరాగాంధీ గారు ఊహించుంటే. దయాకర్ గారు, మీరు అడ్డుకోనే శక్తులు ఏవో పోతే రాయించారు అని చాలా పెద్ద పెద్ద పదాలే వాడారు మీరు. సరే, మీకున్న వ్యతిరేకతతో అన్నారా, లేకపోతే నిజంగానే అతను సాడిస్టిక్గా కనిపిస్తున్నాడా మీకు, ఇవన్నీ మీ ఇంటర్నల్ విషయాలు, నేను దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయదలుచుకోవాలి. కాకపోతే మీరు అన్న దాంట్లో అడ్డుకునే శక్తులు కాంగ్రెస్ పార్టీ ఇక ఎదగకూడదు, అది కూకటి వెళ్త సహా పెగిలించబడాలి అనే కొన్ని దురుద్దేశపూర్వకమైన వ్యక్తులు కొంతమంది ఇది రాయించారు అన్నారు. ఇప్పుడున్న వాతావరణం చూస్తే రాహుల్ కంటే ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపిరి వస్తుందనే అంచనాలే ఉన్నాయి దేశవ్యాప్తంగా. దీంతో ఎవరు విభేదిస్తారని నేనైతే అనుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ రావాలని వ్యతిరేక శక్తులు ఎందుకు కోరుకుంటాయి? ఒకవేళ వద్దని కూడా ప్రియాంకను కూడా రాకుండా చేయాలనుకుంటాయి. ఇప్పుడు ప్రియాంక రాదు అనే ఎప్పుడన్నా చెప్పిండ్రా ఎవరైనా? రాహుల్ ఉన్నంత మాత్రం చెప్పారు, ఆమెనే స్వయంగా చెప్పినట్టు కూడా చెప్పారు. వినండి, అంటే వచ్చి అధ్యక్ష పదవో ఉపాధ్యక్ష పదవి తీసుకుంటేనే పార్టీ కొరకు పనిచేస్తున్నట్ట మీరే అంటారు. తల్లి కొడుకు పిల్ల అందరూ కలిసి ఉన్నారని చెప్పి మీరే అంటారు కదా, కుటుంబ పాలన అనేది వస్తుంది కదా. అలాంటి వాటికి కాదు, నిర్మాణాత్మకమైన సహకారం అందిస్తుంది అనే విషయం ఇంటర్నల్ గా మాలాంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం మేము సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు కానీ రాహుల్ని కలిసినప్పుడు కానీ తను వాళ్ళకు సహకరించే తీరు మాకు తెలుసు. అయితే ఈ రోజు రావట్లేదని చెప్పినంత మాత్రాన, చేయట్లేదని చెప్పినంత మాత్రాన తను సహకరిస్తున్న తీరును మేము గమనిస్తూనే ఉన్నాం. అసలు దీంట్లో ప్రధానమైన అంశం ఏంటి అని అంటే, ఈరోజు ప్రియాంక గాంధీని రావడాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒకటి ఉంటాయి, రాహుల్కు తర్వాత ప్రియాంకకు మధ్యన వైరాలు పెట్టి గ్రూపులుగా పాయలుగా చీల్చడానికి ఒక కుట్ర జరుగుతుందనే అంశం నేను ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అవునండి, రాహుల్ గాంధీ మొన్న ఉపాధ్యక్షుడు అయినాడు, అంతకంటే ముందు సోనియా గాంధీ గారే అధ్యక్షురాలుగా ఉన్నారు. అప్పుడు 4-5 స్టేట్లలో ప్రభుత్వము వచ్చింది. ప్రధానమంత్రిగా కుటుంబేతర వ్యక్తిని 10 సంవత్సరాల పాటు కొనసాగించిండు. తనే సాగాను కంటిన్యూ చేయాలంటే యూపీఏ 2 గవర్నమెంట్లో 2వ సంవత్సరం నుంచో 3వ సంవత్సరం నుంచో రాలేకపోయిండా? ఎందుకు రాలేక ఆగిపోయిండు? ప్రజాస్వామ్యయుతంగా అప్పుడు తను మన్మోహన్ సింగ్ను బేస్ చేసుకొని రాజకీయాలు జరిగినాయి కాబట్టి తన ఆధారితంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తనను ప్రధానమంత్రి చేసిండు. ఈ రోజు కనుక ఒకవేళ అవకాశం వచ్చి ఉంటే ఇప్పుడు రాహుల్ ప్రధానిగా అయ్యే అవకాశం ఉండే, కాలేదు కాబట్టి తన అసమర్థతను అని రుద్ది ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం ఇలాంటి శక్తులు చేస్తున్న పరిస్థితున్నది. అవును, రాహుల్ గాంధీ ఫెయిల్ అయితే సక్సెస్ అవుతున్న లీడర్ ఎవరండి? మా పార్టీలో కానీ దేశవ్యాప్తంగా కానీ అందరికి డిగ్రేడ్ అవుతూనే ఉన్నారు కదా. ప్రపంచంలో వచ్చిన వాళ్ళు ప్రభావం కాస్త కింద పడుకొని ఉండే కాడికి వస్తున్నది కదా పోను. రేపటి మా ఆశాశక్తి అనేది ఇప్పుడు మేము అందరు కూడా ప్రపంచం గమనిస్తున్నది. ఎందుకు కాంగ్రెస్ మిస్ అవుతున్నామో మీరు ఇంకొక సంవత్సరం అదే సార్. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ప్రపంచంలో వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారనే ఒపీనియన్ మీరు ఏదైతే వ్యక్తం చేస్తున్నారో, ఆ ఫెయిల్యూర్ని సొంతం చేసుకునే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేకుండా పోయింది. ఆ ఫెయిల్యూర్ కూడా ఎవరెవరో షేర్ చేసుకుంటున్నారు తప్ప కనీసం దాన్ని కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో ఉన్నదైతే వాస్తవం. అది రావడానికి ప్రియాంక వస్తే ఏమన్నా లాభం జరుగుతుందేమో అని కొంతమంది భావిస్తున్నారు కదా. పూర్తి స్థాయి అలాంటి వ్యక్తులు ఏమన్నా రాయించారా కాంగ్రెస్ పార్టీలో? దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, లేకపోతే రాహుల్ రెడ్డి గిట్టన్ వంటి వాళ్ళు ఎవరైనా రాయించారా? మా దాంట్లో వ్యక్తి అంతర్గత ప్రజాస్వామ్యం మాకు ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు. తర్వాత బహిర్గతంగా వచ్చే అంత ప్రజాస్వామిక శక్తులు కూడా మా మీద విరుచుకుపడతాయి అనేది కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశం, గుర్తుపెట్టుకోండి మీరుగా. అది ఎందుకంటే ఈ పదం కనుక మీకు తెలిస్తే దీంట్లో మనీష్ తివారీ వినండి, మనీష్ తివారీ ఏమన్నాడు మొన్న 21వ శతాబ్దంలో కూడా రిజర్వేషన్లు అన్నదానికి అవును ఎట్లా రిజర్వేషన్లు ఉంటాయండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కాదు అది. అక్కడ మీరు దిగ్విజయ్ సింగ్ చూస్తారు, గోవధ నిషేధానికి సంబంధించి కనుక చట్టం తేవాలని కేంద్రం అనుకుంటే మేము స్వాగతిస్తామని అన్నారు. దానికి దిగ్విజయ్ సింగ్ గారికి ఏఐసిసి మీటింగ్లో సిడబ్ల్యూసి నిర్ణయం కాదది. అంటే వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూనే ఇలాంటి కొన్ని చేసే కామెంట్లలో దుర్మార్గపు ఇలాంటి ప్రకటనలు చేసే వాళ్ళ పట్ల పార్టీ కూడా ఇలాంటి స్టాండే ఉండే అవకాశం ఉన్నది ఒకటి. నేను ఇంకా కొంచెం పర్టికులర్గా పోవాలనుకుంటున్నా. రాహుల్ గాంధీ అసమర్థ నాయకుడు అన్న సన్నాసి ఎవడు అసలు? ఫస్ట్ వాడు తేలాలి నాకు. ఫస్ట్ ఎవడు? నటవర్ సింగ్
వాడు సన్నాసే. ఇంకెవడన్నాడు? నట్వర్ సింగ్ ఎవరంటే వాళ్ళే. ఎందుకు పార్టీ నాయకత్వాన్ని గౌరవించలేని దయాకర్ గారు, ఆహా, ఆయన మాత్రం మా నాయకుడు. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశ నాయకత్వం మీద మాట్లాడే హక్కు ఉంటది. మాకుండదా? మీకు కూడా ఉంటది. Yes, కానీ that's what సన్నాసులు వెధవులు ఈ రకమైన భాష మాట్లాడితే, ఈ రకంగా మాట్లాడితే విఫలమైన నాయకులను కూడా భాష వాడాల్సి వస్తుంది. వినండి, నా తండ్రిని నేను కనుక తిట్టే నా అంతటి దుర్మార్గుడు ఇంకొకటి ఉండడు. ఈ పార్టీ అధ్యక్షుని తిట్టే మోర్ లాయల్ దాన్ టు కింగ్ అన్నట్టుగా ఉంది కదా. అరే నీ అధ్యక్షుడు నీ 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 కంపెనీ ఉంది, నీ సీఈఓ, నువ్వు సీఈఓగా ఉన్నావు, నీ బాస్ నువ్వు హానర్ చేస్తావా డిసానర్ చేస్తావా? బాస్ ని డెఫినెట్ గా ఆనర్ చేస్తాం. లో- రాజకీయ పార్టీకి వినండి. నువ్వు కంపెనీ బాస్ కి పోలిక అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ సేయింగ్ దట్ యువర్ పార్టీ ఇస్ ఎ కంపెనీ. రాహుల్ గాంధీ మీ సమస్య వస్తే 4 గోడల మధ్యన మాట్లాడతారా? పనికిరాని పుస్తకాలు ప్రైవేట్ ఫర్మ్ మీరు పోలుస్తున్నారంటే ఎటు పోతున్నారో మీరు అర్థం కావట్లే. మీరు నేనేమంటున్నా, ఒక వ్యవస్థకు సంబంధించిన అంశాలను కనుక మీరు క్రోడీకరిస్తే మీకు మరింత అర్థమయ్యే స్థితిలో నేను చెప్తున్నా. 4 గోడల మధ్యన నీ యొక్క అంశాలకు సంబంధించి ఇంటర్నల్ అంశాలు చర్చించుకుంటారు. ఇలా బజార్లకు ఎక్కి పక్కోనికి పనికొచ్చే ఏ రకమైన ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ ఏమో దయాకర్ గారు ఒక రాహుల్ గాంధీని తప్పుడు ఫెయిల్ అయ్యాడంటే సన్నాసులు ఫెయిల్ అని ఎవరన్నారు అంటున్నా. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? 5 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు చోదక శక్తిగా రాహుల్ గాంధీ ఉన్నాడు. ఎక్కడ పోయినా కూడా జనం వస్తున్నారు. చోదక శక్తిగా ఆయన లేడు, ఆయనని మీరే తోస్తున్నారు. ఎవరన్నారు? మీరు అనుకుంటున్నారు. కనబడుతుంది. యూపీఏ 1 యూపీఏ 2 10 సంవత్సరాల పరిపాలన అధికారంలో ఉన్నటువంటి సందర్భం లోపల రకరకాల సందర్భాల పట్ల వారు రియాక్ట్ అయినటువంటి తీరు ప్రజలందరూ చూసినారు. తర్వాత రకరకాల స్టేజ్లలో ఈ దేశంలో జరిగినటువంటి వివిధ ఎన్నికల ఫలితాలను కూడా చాలా సందర్భంగా ప్రజలు చూసించినారు. తర్వాత విశ్లేషకులు అన్నారు, మీడియా అన్నది కాంగ్రెస్లో సొంత పార్టీలో కొంతమంది సరే దయాకర్ గారి భాషలో సన్నాసులు అని ఉంటారు. మేబీ అది కాదనలేము, వారి పార్టీలో సన్నాసులు అరే మీరు అన్నారు కాబట్టి మేము చెప్తున్నాం. మీరు అన్న సన్నాసులు అని ఉంటారు. మేబీ మీ దృష్టిలో వారు సన్నాసులు అయి ఉంటారు. 80 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి కాంగ్రెస్ పార్టీని మీరు అన్నారు కదా కాంగ్రెస్ అంటేనే దేశం అని, ఆ తీరుగా తయారు చేసినందుకు నిజంగా వాళ్ళని సన్నాసులు అనాల్సిందే. ఎందుకంటే ఈ దేశాన్ని దోచుకునేందుకు దే డిజర్వ్ ఆ పదాలు అనడానికి దయాకర్ గారు అన్నారు. ప్రజలు అర్హులే, సొంత పార్టీ నాయకులే, సొంత పార్టీ నాయకులే, అరే నట్వర్ సింగ్ కూడా ప్రజలలో ఒకడే, దయాకర్ గారు నట్వర్ సింగ్ కూడా ప్రజలలో ఒకడే, పోతేదారు కూడా ప్రజలలో ఒకడే. ఇదే అన్యాయం. ఇది చర్చలో దయాకర్ గారు అంత మాట అన్నాడు, పోతేదారిని సన్నాసి అన్నాడు, నట్వర్ సింగ్ ని పనికిరానోడు అన్నాడు, 100 మాటలు అన్నాడు. 80 ఏళ్ళు వాళ్ళు పుట్టి పెరిగిన నుంచి మీ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు సన్నాసులు అని మీరు చెప్పదలుచుకుంటే ప్రజలకి దయాకర్ నీ బాధంతా నువ్వు చెప్పినావు, నేనేమనలేదు. నువ్వు మొదలు పెట్టుడే RSS మీద విరుచుకు పడుకొని మొదలు పెట్టినావు. మీ ఇల్లును మీరు చక్కదిద్దుకోరు అన్నాం. మేము ఒక మాట కూడా మీ గురించి మాట్లాడదలుచుకోలేదు. అది మీ అంతర్గత వ్యవహారం అని అనుకుని వదిలేసినాం. అది వారి అంతర్గత వ్యవహారం అని వదిలేసినాం మేము. అరే దయాకర్ ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తావు? టాపిక్ ని కావాలని దయాకర్ ఇంటర్నేషనల్ గా చర్చని పక్కకు డివేట్ చేస్తున్నాడు. దయాకర్ మనసులో ఉన్న మాట కూడా అదే. ఈ రాహుల్ గాంధీ తోటి ఏమైతలేదు 10 ఏళ్ల నుంచి, ప్రియాంక గాంధీ వస్తే మంచిగా ఉంటుంది తన మనసులో ఉంది. అందుకని అందరినీ సన్నాసులను తిట్టి ఈయన లేనోళ్ళని తీసుకొచ్చి హీరోయిన్లను చేద్దామని చూస్తున్నాడు దయాకరుడు. అది వాస్తవం. అరే హీరోనా జీరోనా ఎన్నికల ఫలితాలు 10 ఏళ్ల నుంచి చెప్పినాయి. నువ్వు రైట్ 2019 కూడా లెక్కలు వేసుకుందాం, వద్దనేది ఏం బాధ లేదు. 2014 ఎన్నికల కంటే ముందు ఈ దేశవ్యాప్తంగా సర్వేలు ఎన్ని చేసిర్రు, ఎవరెవరికి పోటీ పెట్టిర్రు, ఏ సర్వే ఫలితాలు ఎన్ని వచ్చినాయో దయాకర్కి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని బట్టే విశ్లేషకులు అన్నారు ఒక మాట, ఆయన ఫెయిల్ అవుతున్నాడని. మీ సొంత పార్టీలోనే అన్నారు చాలా మంది. అంతర్గతంగా మీరు అన్నారు కదా 4 గోడల మధ్యలో చర్చించుకోవాలని. ఆ 4 గోడల మధ్యలో జరిగిన మేధో మందిరాలలో చాలాసార్లు అట్లా డిస్కస్ చేస్తున్నారని బయటికి కూడా వచ్చింది. దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇన్ఛార్జీలు కూడా ఆ పదాన్ని డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్పినారు. ఇక దయాకర్ ఇంకొక అడుగు ముందుకేసి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డిస్కషన్లో వాడిని కూడా సన్యాసి అంటారేమో నాకు తెలియదు. మరి ఇట్లా కనబడ్డ సన్యాసి నువ్వు తిట్టదలుచుకుంటే ఇంకా అందరు సన్యాసులు అనేసి మేము మాట్లాడడానికి ఏముండదు. శ్రీనివాసరావు గారు ఇక్కడ సరే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారము అని మనం అనుకున్నా కూడా అలా అని వదిలేయడానికి లేదు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ. అధికారం ఏమైనా దోబూసులాడితే ఈ రెండింటి మధ్యనే దోబూసులాడుతుంది, లేదా కూటములు కట్టినా కూడా ఈ 2 పార్టీల నేతృత్వంలోనే కూటములు కడుతూ ఉంటాయి. కాబట్టి దేశ రాజకీయాలను నడిపించే ఇది కాంగ్రెస్ పార్టీకి లేదా బీజేపీకే ఉంది. మీలాంటి వాళ్ళు ఉద్యమాలు చేసినా కూడా అధికారం స్థాయిలోకి రావట్లేదు కాబట్టి ఆ రెండింటి చుట్టూనే తిరుగుతున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ
బీజేపీని వ్యతిరేకిస్తున్న మీరు కానీ ఇంకా ఇతర సంస్థలు, వ్యక్తులు, శక్తులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు, తప్పేం లేదు అందులో. బీజేపీ వద్దనుకుంటున్నారు కాబట్టి. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎవరు లీడర్షిప్ ఉంటే వస్తారు? రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ రావాలనుకుంటున్న మాట వాస్తవమా కాదా? ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రియాంక గాంధీ, ఐఎమ్ వెరీ సారీ, ప్రియాంక గాంధీ రావాలని కోరుకుంటున్న మాట వాస్తవమా కాదా? దీని మీద కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీల భావాలు ఎలా ఉన్నాయనేది కూడా ఒక చర్చ, ఒక అంశమే. ఏమనుకుంటున్నారు మీరు? మాకు సంబంధించినంత వరకు బీజేపీ పోయి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావాలని మేము కోరుకోవట్లేదు. అది ముందు స్పష్టం చేయదలుచుకున్నాం. ఎందుకంటే చూసాం దేశంలో, మనం ప్రజలు చూశారు, మేము చూసాం. ఆ పార్టీ పోయి ఈ పార్టీ పోయి ఆ పార్టీ వచ్చినా సరే ఏమీ పెద్ద మార్పు ఏమి లేదు. జనానికి సంబంధించినంత వరకు ఏమి జీవితాల్లో మార్పు లేదు. ఇప్పుడు మోడీ గురించి కూడా అదే అనుకుంటున్నారు అందరూ, ఎక్కువ మన రాష్ట్రంలో కానీ ఇతర చోట్ల కానీ. ఏమిటి మార్పు చేస్తామని చెప్పారు, ఏ మార్పు చేశారని. అందుకని పెద్ద తేడా లేదు అటు మధ్య. అయితే ముఖ్యమైన రాజకీయ పార్టీ నాయకులు ఎవరు అన్నది ఎవరికైనా ఆసక్తి ఉంటుంది, ప్రజలకు ఉంటుంది, ఇతర పార్టీలకు ఉంటాయి. సమర్థత అసమర్థత చర్చ జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో మీరు అన్నట్లుగా చర్చ ఉంది. రాహుల్ గాంధీ ఇంతకుముందు 2014 ఎన్నికలు ఓడిపోవడంతో ఇమ్మీడియట్ గా వచ్చింది రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు, ఈయన నాయకత్వం ప్రజలు అంగీకరించలేదు, ప్రియాంక వస్తే ఏదో మరలా పార్టీని రివైవ్ చేస్తుంది. పార్టీలో జరిగింది, వాళ్ళు వీధుల్లోకి వచ్చి కూడా డిమాండ్ చేశారు. అట్లాగే పోతేదారుకు కూడా అటువంటి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అదేదో ఎవరో రాయించారు కుట్రని మనం దాన్ని అంత అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ అని ఉండొచ్చు, ఆయన వినుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, పోతేదారు తన పుస్తకంలో రాసుకున్నాడు, ఆయన ఇందిరాగాంధీ దగ్గర ఎంత క్లోజ్ గా ఉన్నాడో క్రమంగా సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఆయన దూరం అయ్యాడు. తన బదులు వేరే కోటరీని తీసుకొచ్చి పెట్టుకున్నాడు, తన మాటలు లెక్క చేయట్లేదు, తన సలహా వినటం లేదు అనేటువంటిది ఆయన స్వయంగా రాసుకున్నాడు. అందువల్ల నా కోపతాపాలు అవి పనిచేయచ్చు ఉండొచ్చు, లేదా నిజంగా కూడా నమ్ముండొచ్చు ప్రియాంక వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కి మళ్ళీ రివైవ్ చేస్తుందని కూడా నమ్ముండొచ్చు. ఆయనే కాదు, కాంగ్రెస్ లో చాలా మంది నమ్ముతున్నారు, అది వాస్తవం మీరు చెప్పింది. అందువల్ల ఒక సమర్థవంతమైన నాయకురాయలు ఆమె అని వాళ్ళు నమ్ముకొని ఆ నమ్మకంతో ఆమె తిరిగి రాజకీయాల్లో తీసుకొస్తే ఇతరులకు ఎవరికి హక్కు లేదు వద్దు అని చెప్పి అనటానికి. అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. కానీ ప్రజలకు సంబంధించి ఆమె వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేది చూస్తారు. దాన్ని బట్టి ఆమె సమర్థత అసమర్థత అనేది మనం అంచనా వేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మోడీ ఉన్నాడు, ఎన్నికలకు ముందు మోడీ బ్రహ్మాండం చేస్తాను జనం నమ్మారు, ఓట్లేశారు. కానీ ఇప్పుడు ఏడాదిన్నర అయ్యేసరికి ఆయన ఫెయిల్ అయ్యాడనేది సర్వత్రా వచ్చేస్తున్నది. అందుకని ఎవరైనా చూడాలి, ప్రియాంక అయినా రాజకీయాల్లోకి వస్తే చూస్తే అర్థం అవుద్ది. వాళ్ళు తీసుకొస్తామంటే మనం అడ్డం పడము, వాళ్ళు వచ్చిన తర్వాత ఏమి చెబుతారు అనే దాని మీద ప్రజలుగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం అడ్డం పడేదేం లేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. అవును. ఇక శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల సంఘర్షణలు మనం చూస్తున్నాం. ఒకటి, రాహుల్ గాంధీకి ఏమో సీనియర్లు వద్దు, మమ్మల్ని వద్దంటాడు కాబట్టి సీనియర్లకు రాహుల్ గాంధీ వద్దు. ఇది ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారం. ఆయన ఆల్రెడీ తన వైస్ వర్సా ఆల్రెడీ రాహుల్ గాంధీ తన కోటరీ యూత్ వీళ్లతోనూ బాగా సన్నిహితమైన ఒకరిద్దరు సీనియర్లతో మాత్రమే తన కోటరీని నిర్మించుకుంటున్నాడు. చాలామంది పెద్దలు ఇన్నాళ్ళు సోనియా గాంధీ చుట్టూ, రాజీవ్ గాంధీ చుట్టూ ఉండి పార్టీ నడిపించిన ఈ కోటరీ అంతా కనుమరుగయ్యే ప్రమాదంలో పడిన మాట వాస్తవం. సో అందుకని ఇలాంటి ఆర్గ్యుమెంట్ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇది ఆత్మకథ కాకుండా సృష్టించుకున్న కథ అయితే, ఒకవేళ ఆయన ఆరోపిస్తున్నట్టుగా. ఇప్పుడు 2 విషయాలు ఇందాక వారు చెప్పారు, శ్రీనివాస్ గారు చెప్పారు, పోతేదార్ గారు కూడా దూరం అయిపోయారు సోనియా గాంధీ వచ్చిన తర్వాత. అంత వాస్తవం కూడా ఈ విషయాల వల్ల దూరం పెట్టుంటుంది ఆమె, అది కూడా ఉంది సెంటెన్స్. అంటే సరే, ప్రియాంక పుట్టినప్పటి నుంచి ఆమె నాయకురాలని ఎవరు మాట్లాడరు కదా. సహజంగానే ఆమె ఎదిగి నాయకత్వం కలిగిన స్థాయికి వచ్చిన తర్వాత నాయకురాల కాదని మాట్లాడతాం. అవును. సరే, అసలు అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే మనం చర్చించుకోవాల్సి, ఈవెన్ పోతేదార్ రాసిన పుస్తకంలో కూడా ఈ యొక్క సమస్య ఎక్కడ ఉందన్నారో మళ్ళీ పరిష్కారం కూడా ఆయన అక్కడే చూపిస్తా ఉన్నాడు విచిత్రంగా. ఇప్పుడు ఆ కుటుంబంలో ఇప్పుడు తరతరాలుగా శతాబ్దాలుగా ఆ కుటుంబం నుంచి వస్తున్న పార్టీ ఈ మళ్ళీ ఆ కుటుంబంలో ఈయన కాకపోతే పెట్టుకునే హక్కు ఉందని ప్రజలు భావిస్తున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా అంత నాయకత్వ దారిద్ర్యంతో ఉన్నది ఆ పార్టీ? అంటే బ్యాంక్రప్సీ ఆఫ్ లీడర్షిప్ అంటాం మనం. అంటే నాయకత్వ దారిద్ర్యం పార్టీలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది, విఘ్నత్తో ఆ పార్టీని బతికించిన వాళ్ళు, ఈ రోజుకి బతికించడానికి పనిచేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి నాయకత్వం గురించి పార్టీలు ఎందుకు ఆలోచించవు? డెమోక్రటిక్గా పార్టీ నడపడం. ఇందాక దయాకర్ గారు చెప్తున్నారు, ఆశ్చర్యం. అంటే ఇవాళ బీజేపీని మీరు అదే విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నావు? ఒక సెంట్రల్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతారు, వ్యక్తి స్వేచ్ఛ అంటున్నారని. ఇప్పుడు ఆ పని మీ నుంచి నేర్చుకున్నది. ఇప్పుడు మీరు అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటి, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏంటి, పాలసీస్ మీద ఎవరు ఇష్టం వచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తే
ఇక దాని అంతర్గత ప్రజాస్వామ్యం అనరండి. అది ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం అంటే పార్టీ నిర్మాణానికి సంబంధించి. అవును. వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తిగతం, అది పార్టీ నాయకుడిగా పార్టీ విధానాలు చెప్పాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉండదు. పార్టీ ఫోరం నుంచి వ్యక్తిగత అభిప్రాయం చెప్తే ఇంకా పార్టీ ఎందుకు? అది చేపల మార్కెట్ అవుద్ది తప్ప పార్టీ కాదు. కాబట్టి పార్టీలో ఏ మేరకు ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టు రాహుల్ గాంధీని అసలు ఎన్నికల్లో ఫలితాలు పక్క పెట్టండి. ఎన్నికల్లో మోడీ గారు ఓడిపోయి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ 2 సీట్లకి పరిమితం ఉండొచ్చు గతంలో. అసలు ఎన్నికల్లో ఫలితాలు ఎవరిదన్నది వేరే విషయం. గత 10 ఏళ్ళుగా ఆయన ఏం చేశాడు పార్టీ నాయకుడిగా? నేను అంటున్నది అది. రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అదే చర్చ 10 ఏళ్ళుగా ఎన్నికల ఫలితాలు కాదు, నిరంతరం జనంలో ఉండే పరిస్థితి ఉంటే తప్ప వాళ్ళ రాజకీయంగా మనలేని పరిస్థితులు ఉన్నటువంటి దేశంలో పాలసీస్ గురించి చర్చలో ఆయన ఎక్కడ పార్టిసిపేట్ చేసింది లేదు. పెద్ద ఎత్తున మేధోమదనం చేసింది లేదు. జనంలో వచ్చి నిరంతరం ఇప్పుడు వచ్చి దళితుల సమస్య మీదో మరొక సమస్య మీదో బీజేపీ వెళ్ళటం తప్పితే 10 ఏళ్లలో నిజంగా అంత భవిష్యత్తు. నేను ఎందుకు చెప్తున్నానంటే వారన్నది ఒక మాట వాస్తు దయాకర్ గారు, మీ పార్టీ గురించి మంచిగా చెప్తున్నాను వినండి. ఇప్పుడు మిమ్మల్ని విమర్శించట్లా. నేను చెప్తున్నది ఏంటంటే 10 ఏళ్లుగా నిజంగా ఒక రకంగా అదృష్టంగా భావించాలి. పుట్టుకతోటే అధికారం సహజంగా వచ్చే అవకాశం రావడం సామాన్యమైన విషయం కాదు. నిజంగా మంచి చేసే అవకాశం దాన్ని అసెప్టైన్ చేసుకొని 10 ఏళ్ళు ఆయన పదవి కూడా తీసుకోవాలా, ప్రధానిగా తీసుకునే అవకాశం. ఒక్క నిమిషం సార్. దాన్ని ప్రాపర్గా జనం సమస్యలు నిరంతరం జనంలో తిరిగి నాయకత్వాన్ని నిర్మాణం చేసుకొని పార్టీని తన పట్టులోకి తెచ్చుకొని ఉంటే వాళ్ళు ఎవరు అసలు విమర్శించే అవకాశం ఉండేది కాదు. అది చేతులారా ఆయన చేసుకోకుండా ఇవాళ ఆయన అసమర్థుడు సన్నాసిని అన్నారు లేదో తెలియదు, అసమర్థుడు పదం వర్తిస్తే ఆయనకే వర్తించాలి. రఘునందన్ గారు ఇది ఏదో జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా ఆయన ఏదో 4 వాక్యాలు రాసేసి ఊరుకోలే. పుస్తకంలో చాలా క్లియర్గా కేటగారికల్గా కాన్వర్జేషన్తో సహా రాశారు. నాట్ ఓన్లీ విత్ ఇందిరాగాంధీ కాన్వర్జేషన్ అనేది, రాజీవ్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో ఎలాంటి కాన్వర్జేషన్ చేసింది కూడా. సోనియాజీ సీమ్డ్ ఇంక్లైన్ టు ఇనిషియేట్ రాహుల్ ఇన్ టు నేషనల్ పాలిటిక్స్ అండ్ ఆస్క్డ్ ఫర్ మై అడ్వైస్. సోనియా గాంధీ గారు కూడా అడ్వైజ్ అడిగారు. I drew her attention to Indiraji's desire to see her granddaughter Priyanka in politics and carry forward the family's legacy. I handed over to her Indiraji's will dictated to me by Indiraji's just 2 days before her death. Soniaji's face became very grim. She asked me very curtly whether this was what Indiraji had decided. I replied in the affirmative and told her that every word written on this paper had been dictated by Indiraji and explained the circumstances in which this conversation happened. I also told her that I had brought this to the notice of Rajiv ji, who was very happy to read it. Rajiv ji has asked me, "Mummy ne aisa kaha hai?" and then instructed me to preserve this document. రాజీవ్ గాంధీ డాక్యుమెంట్ ప్రిజర్వ్ చేయమన్నారని కూడా ఇంత కేటగారికల్ డిబేట్ ఉంది. లేదా ఆషామాషిగా తీసుకోవడం లేదు. ఒకటి. రెండోది, దీని మీద సోనియా గాంధీ గారు కూడా రిప్లై ఇవ్వాల్సిన అవసరం వస్తుందేమో కాంగ్రెస్ పార్టీకో దేశ రాజకీయాలకు. చర్చ ప్రారంభించినప్పుడే చెప్పాను, ఒకవేళ అది నిజంగా తప్పుడు వ్యాఖ్యానమో తప్పుడు స్టేట్మెంట్ అయిండే ఖచ్చితంగా ఏఐసిసి సోనియా గాంధీని కోట్ చేయడం, సోనియా గాంధీ గారి నుంచో ఈ పాటికే ఖండన వచ్చి ఉండేది. మేబీ నేనేమంటున్నాను, వీలునామా అనేది ఇందిరాగాంధీ గారు కాశ్మీర్ పోయినప్పుడు అక్టోబర్ 1984లో, అంటే తను చనిపోయే కంటే దాదాపు ఒక 20 నుంచి 25 రోజుల కంటే ముందు వీరంతా కాశ్మీర్కి పోయినారు. పోతున్నటువంటి సందర్భంగా జరుగుతున్న డిస్కషన్లో ఆన్ ది వే కార్లో కానీ అక్కడికి పోయిన తర్వాత ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో కానీ జరిగిన సంఘటనల తర్వాత సడన్గా తను ఒక వీలునామాను డిక్టేట్ చేస్తాను, రాస్తావా అని అడిగితే రాసినటువంటి సందర్భాన్ని కూడా వారు ఆ పుస్తకంలో రాశారు. ఆ వీలునామాలో వారు చెప్పినటువంటి మాటలు మీరు ఇందాక కోట్ చేసినారు. వీలునామా ఎప్పుడు చెప్తారు? సరే కొంచెం 6th సెన్స్ ముందే ఎందుకో చెప్పినట్టుంది, తనకేదో జరగబోతుంది, అపాయం రాబోతుంది అనుకుని తను ఒక వీలునామా రాయాలని అనుకుని రాయించి ఉంటుంది మేబీ. ఆ వీలునామాని రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పానని చెప్తున్నారు. రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు, సోనియా గాంధీ గారు ఏమన్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు వీలునామా కూడా మళ్ళీ ఇప్పుడు మా దయాకర్ పోయి ఎవరో చెప్పి రాయించినారు అని అంటే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. కాబట్టి కొంత దాంట్లో వారు చెప్పింది ఏదో వేగ ఆత్మకథ రాసినట్టు పరనింద చేయడానికో చేసినట్టు అయితే కనబడతలేదు. కొంత చర్చనీయాంశం ఉంది, కొన్ని వాస్తవాలు అయితే కనబడతా ఉన్నాయి. అది ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చట్లేదు, దానివల్ల ఈ దేశానికి ఏం లాభం జరుగుతుంది, ఈ ప్రియాంక గాంధీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తుంది, ఎవరు వస్తుంది, శ్రీనివాసరావు గారు చర్చలో అన్నట్టు వాళ్ళు వస్తేంది పోతేంది మాకు అని అన్నట్టు కాకుండా డెఫినెట్ గా నాయకుడు మంచోడైతేనే ఈ దేశం బాగుంటుంది, దేశానికి మంచి జరుగుతుంది. అందుకని నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు, కొత్తగా నాయకత్వంలోకి రావాలనుకున్న వాళ్ళు ప్రజల మన్నన పొందాల్సిందే. సరే ఎవరు సన్నాసులు అవుతారా, ఎవరు మంచోళ్ళు అవుతారా, అది కాలం నిర్ణయిస్తుంది.
అల్టిమేట్గా ప్రజాస్వామిక దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా మళ్ళీ ఓట్లు సీట్లు సంఖ్యలే లెక్కలకు వస్తాయి వెంకటకృష్ణ గారు. అవి తెచ్చినోడే గొప్ప నాయకుడు అవుతాడు, అవి దేనోడు సరిగా పరిపాలించలేకపోతున్నాడు, పార్టీని కానీ లేదా దేశాన్ని కానీ పరిపాలిస్తాడని ప్రజలు నమ్మలేరు అనేటువంటి పంచాయతీ అయితే క్వైట్ న్యాచురల్గా వస్తుంది. కాబట్టి పోతేదార్ గారు ఏదో ఫేక్గా వేగ్గా ఎవరో ప్రేరేపిస్తే ఎవరో పైసలు ఇస్తేనో లేదా ఇంకో కుట్ర జరిగితేనో ప్రియాంక గాంధీ గారిని తీసుకొస్తే ఇప్పుడు పోతేదార్ గారికి వచ్చేది ఏముంటుంది? రేపు ఏమైనా ఆయన రాజ్యసభకు వచ్చేది ఉందా, లేకపోతే మళ్ళీ రాజీవ్ గాంధీ డాక్యుమెంట్ దాచి ఉంచమన్నారు అని అంటే అది మామూలు. ఒకటి దయాకర్ గారు, మీరు సరే అది ఎవరు ప్రేరేపితం వల్ల రాశారనే రకరకాల ఆరోపణలు చేసి ప్రస్తుతానికి తప్పించుకోవాలనుకున్నా ఆయన చాలా కేటగిరీగా సోనియా గాంధీ గారి పేరు కోట్ చేశారు, రాజీవ్ గాంధీ గారి పేరు కోట్ చేశారు. ఈ డాక్యుమెంట్ ఇప్పటిది కాదు అప్పటిదే నేను చెప్పాను, ఆయన దాయమని చెప్పారు రాజీవ్ గాంధీ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ధైర్యం చేసి సోనియా గాంధీ గారి పేరు కోట్ చేస్తారని నేను అనుకోను. మరి ఒకవేళ కోట్ చేస్తే సోనియా గాంధీ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయి ఉండాలి. ఇప్పటికే ఒక కన్స్ట్రక్టివ్ డెమోక్రటిక్ డాక్యుమెంట్ ఎప్పుడైనా కూడా పార్టీని నిర్మాణం చేసే దిశగా ఉంటుంది, పార్టీని డిస్ట్రక్షన్ చేసే దిశగా ఉండదు. ఈ ఫోతేదార్ అనే పోటుగాడు చేసే పని ఏదైతే ఉందో పార్టీని డైల్యూట్ చేసే మనము ఆయన రాసిన దాన్నే బ్రహ్మగీతగా మనం ఎందుకు అనుకోవాలి వెంకటకృష్ణ గారు? దయచేసి ఎందుకు కాదు ఇప్పుడు మీరు అన్నట్టు మహానాయకుడు 80 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, 79వ సంవత్సరంలో ఎందుకు తీసుకురాలేదు, 78వ సంవత్సరంలో ఎందుకు తీసుకురాలేదు? ఆయనకి ఇప్పుడే పనికి వచ్చింది. ఆత్మకథలు ఎప్పుడు దీంట్లో ఇంకో యాంగిల్ మీరు డిస్కస్ చేసిందే చెప్తున్నా. అవునండి, చేసింది మన్మోహన్ సింగ్ అయితే ఆపాదించడం రాహుల్ గాంధీ గారికి చేస్తున్నారు చాలా నిర్మాణాత్మకంగా, ఫెయిల్యూరు నాయకుడని. చింపేసింది మన్మోహన్ సింగ్ గారి బిల్లును చించేసింది ఎవరు చర్చించారు, చాలా చర్చించారు కదా. నిర్ణయాన్ని కూడా ధిక్కరించిన దాన్ని అనుకోరే. ఇప్పుడు నిర్ణయాలు ప్రధానమంత్రి దగ్గర నుంచి జరుగుతున్నప్పటి నుంచి తను నేర్చుకుంటున్నట్టుగా మీరు ఎందుకు అనుకోవట్లేరు? కొంతమందికి ఈ దేశంలో వినండి, కాదు ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాన్ని చించేస్తాడా? మరి మీరు ఏమన్నారు? కుటుంబ పాలన రాహుల్ గాంధీ గారు నడిచింది అంత నడిచిందని అంటారు కదా. ఆయన ఎంత స్ట్రాంగ్ అనేది క్యాబినెట్ డెసిషన్ ని చించేశాడు అన్న దగ్గరే ఆయన ఎంత స్ట్రాంగ్ అర్థమవుతుంది. మీరు అట్లనే ఇంకో యాంగిల్ చూడండి, తనది ఏమి నడవలేదు అనేది ఎందుకు అనుకోవట్లేదు? అది పార్టీ తను చెప్పి డిక్టేట్ రాసి ఉంటే తను ఎందుకు చించేస్తాడు? ప్రజల్ని ప్రభావితం చేయలేక. రెండవది నేను ఇంకో కోణం, కొంతమందికి ఎందుకో కాంగ్రెస్ పార్టీ మీన్స్ మీరేమో ఒప్పుకోరు కొన్నిటిని, వినండి, స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఉన్న పార్టీని కూల్చడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. ప్లీజ్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిందంటే ఇప్పుడు నువ్వే కొట్లాడుతావు నాతో, నాకెందుకు? నేనేమంటున్నా, అంబేద్కర్ గారు, అందుకనే అన్నా కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు పార్టీలో లేరనుకుందాం, మా కాంగ్రెస్ పార్టీలో లేదు, మీరు అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత మీకు బాబు జగజీవన్ రామ్ గారు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, పివి నరసింహరావు గారు ఏలిన ఈ పార్టీ ఉండకూడదనుకునే కొంతమంది శక్తులు ఇట్లాంటి డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్తోని ఇలాంటి కొన్ని రాతలు రాయించి అధికారంలో లేని సమయంలో ఇలాంటి ఫీలర్స్ వదులుతున్నారని మా యొక్క భావన. నేను అంటున్నా, ఎవరైనా సరే 60 ఏళ్ల నుంచి ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సక్సెసర్స్కు ఒక మంచి ఆర్గనైజేషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. దాన్ని వీడు వాడుకున్నాడు కాబట్టి దాన్ని కాల్చిపోవాలని ఏవైతే ఉన్నారో కొంతమంది శక్తులు, వాళ్ళ పట్ల కాంగ్రెస్ వ్యవహార శైలి మాలాంటి యూత్కి ఇట్లనే ఉంటుంది. అంటే నువ్వు మాత్రం మంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, హోదాలు అనుభవించాలి, అవినీతిపరమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనిపించేటట్టు నువ్వే పరిపాలించాలి, పోయేటప్పుడు మాత్రం నువ్వు కడుక్కొని పోవాలి, యువతరమైన నాయకుల మీద చేసుకోవాలి. కాకుండా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఓటమిని ఇంత జీర్ణించుకోలేరా? అసలు చర్చ అవుననుకోండి, మొత్తం కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలని మాకు ఉందనే అనుకోండి. అలా ఉండాలి అంటే రాహుల్ గాంధీ ఉంటే రాదు కాబట్టి ప్రియాంక రావాలని కోరుకుంటున్నాం అనుకోండి. మోడీ గారు మధ్యంతరం రావచ్చు, డిస్ట్రక్షన్
ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎందుకు నేను అంటున్నారు? అనేది ఒకటి అసలు అంటే చర్చ రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ దగ్గర మొదలు కాల, అవును. ఇందిరాగాంధీ రాసిన దగ్గర రాసిన మొదలైంది. దగ్గర మొదలు. ఆ, దాన్ని రాహుల్ గాంధీ failure దగ్గర నుంచి ఆపేసి ఇప్పుడు మీరెందుకు నేను అనేది మీరెందుకు భుజాలు ఇప్పుడు ప్రియాంక వస్తే బాగుంటది అనేది ఆమె అభిప్రాయం, ఆమె ఒక నాయకత్వం. మేము welcome చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు అదే మాట ఆయన రాశాడు అంతే తప్ప దాన్ని రాహుల్కి అన్వయించుకోవటం అదే మీకు అంటే నేను అనేది మీరు ఫెయిల్యూర్ అంటున్నారు కాబట్టి సరే, అది సమాజంలో జరుగుతుంది. మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు వేరే విషయం. రావడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. నేను అంటున్నా. నేను అనేది ఒక నాగర్ ఎందుకు స్వాగతిస్తలేడు? రెండు విషయాలు. నాగర్ ఎందుకు స్వాగతిస్తలేడు? రెండు విషయాలు. ఎందుకు పోతేదారుని సన్యాసం తిడుతున్నాను? ఇంకో విషయం అరే చెప్తున్నా. ప్రియాంక గాంధీ వస్తుందంటే మీరు పోతేదారుని వినండి, సాడిస్తాడు పర్టికులర్గా ఎందుకనాలి? చెప్తున్నా. సోనియా గాంధీ దగ్గర నుంచి ప్రియాంక గాంధీ నా బీఫామ్ ఇచ్చింది. నేను చెప్తున్నా, మీరు నిర్మాణాత్మకంగా లేరని అంటున్నారు కదా, పరోక్షంగా పరోక్షంగా ఉన్నారు. మీరు అంటారు కదా, మీలాంటి ప్రత్యక్షంగా రావాలి కదా. రారు, ఇప్పుడు వచ్చేటప్పుడు వస్తారు. ఇలాంటి కొన్ని శక్తులు ఆయన అదే రాశాడు. ఉన్మాదంతో మారినప్పుడు ఆయన అదే రాశాడండి. మరి దాంట్లో నష్టమే ఉంది. ప్రియాంక గాంధీ వచ్చేంత వరకు నేను దేశ ప్రజలకు గుర్తుంటాను, ఆమె వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆమెలో చూసుకొని మర్చిపోతారు. ఇందిరాగాంధీ సార్ మీరు ఎన్నన్నా అవునన్నా ఆ ఒక్క ఎమర్జెన్సీ అనే చీకటి అధ్యాయాన్ని మినహాయిస్తే భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన లీడర్ ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ. అలాంటి ఇందిరాగాంధీ ప్రజలు ఇంకా మర్చిపోరు, 3 తరాలైనా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు అందువల్ల ప్రియాంక గాంధీ ప్రస్తావన వస్తాం. అనేది మహిళ ఇంకోటి ఏంటంటే మహిళా నాయకత్వం Right. ఆ రకం కూడా మీరు చూసుకోవచ్చు పార్టీగా. డెఫినెట్లీ దాన్ని మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ కాదు. పార్టీ ఇప్పుడు పోతేదారు అనేట ఆయన ప్రియాంక గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని అన్నాడు అనుకోండి ఒక మాట. What is wrong? ఎందుకు మీరు అంత ఆవేశపడుతున్నారు? మీరెందుకు ఆవేశపడుతున్నారు? సోనియా గాంధీ గారు ఎందుకు ఆవేశపడుతున్నారు అర్థం కాదు. మీరు ఈ చర్చ పేరు మీద రాహుల్ గాంధీ అరే మేము చెప్తలేమే బాబు. సోనియా గాంధీ గారు రాహుల్ కూడా- గాంధీ మీద మాకు సోనియా ఎలాంటి గాంధీ గారు కూడా దురభిప్రాయం లేదు. కొడుకే రాజు అవ్వాలనుకుంటుంది తప్ప కూతురు రాజు అవ్వాలని కోరుకోవడం లేదు. ఇంకా వెంకటకృష్ణ గారు నేను ఒకటి అనుకుంటా, కొంతమంది రాహుల్ గాంధీ ఫెయిల్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరికి అది వాళ్ళ అవసరం లేదు. కలలు స్వయంకృత నెరవేరే అపరాధం అది. అవకాశమే లేదు. స్వయంకృత Right, అపరాధం. thank you very much, దయాకర్ గారు. స్వయంకృత అపరాధం అది. Right, రఘునందన్ గారు, మీరు thank you very చేజేతులో much. శ్రీనివాసరావు గారు చేసుకునేందుకు అవకాశం అండ్ ఇస్తే సద్వినియోగం శ్రీనివాసరావు గారు చేసుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాతో చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ రాజకీయాలు, పోతేదార్ ఇందిరాగాంధీ చెప్పిన మాటలను ఉటంకిస్తూ రాసిన ఆత్మకథ, వీటి నేపథ్యంలో జరుగుతున్న చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రియాంక గాంధీ వస్తారా లేక రాహుల్ గాంధీ కంటిన్యూ అవుతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి లెఫ్ట్ హ్యాండెడ్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.